ఒక పిల్లవాడు ఆకలితో నిద్రపోతే అది ఆ దేశం తప్పు. ఒక తల్లి తన పిల్లల కోసం కన్నీరు కారిస్తే అది ఆ సమాజం తప్పిదం. ఈ రెండింటికి ప్రధాన కారణం వారి పేదరికం. దారిద్ర్యం అంటే మన దేశానికి శతాబ్దాల కష్టం. పేదరికం భారతీయుడి జీవితంలో ఓ నీడలా మారిపోయింది. కానీ ఇప్పుడు ఓ రాష్ట్రం ఆ నీడని పూర్తిగా చెరిపివేయబోతుంది. ఒక్కసారి ఊహించండి, పేదరికం, ఆ బాధ, ఆ ఆకలి ఒక రాష్ట్రం నుండి పూర్తిగా మాయమైపోతే. ఆ రాష్ట్రం చెబుతుంది మా దగ్గర ఒక్క పేదరిక కుటుంబం కూడా లేదని. వినడానికి ఇది అసాధ్యం అనిపించవచ్చు, కానీ కేరళ మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. మన దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక కేరళ మాత్రం ఈ ఘనతను ఎలా సాధించింది? అసలు కేరళ దారిద్ర్యాన్ని ఎలా చెరిపివేసింది? ఇది కేవలం రాజకీయ ప్రకటన లేక ఆర్థిక అద్భుతమా? ఇదే ఈరోజు మన స్టోరీ, పావర్టీ ఫ్రీ కేరళ. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఆ దరిద్రంలో నుంచి బయటకు రావడం అంటే వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ కిందే లెక్క. కానీ ప్రభుత్వాలకు మాత్రం అది చిటిక వేసినంత ఈజీ పని. ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. మన దేశంలో వనరులకు కొరత లేదు, మ్యాన్ పవర్ అపారంగా ఉంది, మేధోశక్తికి కొదవ లేదు, బడ్జెట్ కి డోకా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లోటు లేదు. అన్నీ ఎక్కువే, కానీ ఆ ఒక్కటి మాత్రం తక్కువైంది. అదే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన. మనసుంటే మార్పు సాధ్యమే, కానీ ఆ ఒక్కటి తక్కువైంది. మీలో చాలా మంది స్లమ్ డాగ్ మిలినియర్ అనే సినిమా చూసే ఉంటారు. స్లమ్లో జీవనం సాగించే వారి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మొదటగా అతి దారిద్ర్యం అంటే ఏమిటి, దాని నిర్వచనం ఒకసారి పరిశీలిద్దాం. వరల్డ్ బ్యాంక్ ప్రకారం రోజుకు $3 అంటే ఇండియన్ కరెన్సీలో 250 రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను ఎక్స్ట్రీమ్ పావర్టీ కింద లెక్కగడతారు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 830 మిలియన్లు అంటే దాదాపు 83 కోట్ల మంది ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పేదరికంతో మగ్గుతున్న వారు ఉన్నారు. కానీ కేరళలో మాత్రం స్లమ్ము, పేదవారు, కటిక పేదవారు అనే వర్డ్సే వినబడకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహత్తర కార్యానికి మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేసింది. మరి కేరళ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ రాష్ట్రం పేదరిక నిర్మూలనలో సక్సెస్ అయిందా లేక ఫెయిల్యూర్ మార్కులు వేసుకుందా? ఇక్కడ కేరళ ప్రభుత్వం అద్భుతం చేసిందని చెప్పడం లేదు, కానీ అలా అని కేరళ ప్రభుత్వం చేసిందని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయలేం. అందుకే కేరళ ప్రభుత్వం సాధించిన ఆ విజయం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. కేరళ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2025 నవంబర్ 1న పావర్టీ ఫ్రీ స్టేట్గా కేరళ ప్రభుత్వం తనకు తానే డిక్లేర్ చేసుకుంది. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఒక్క కుటుంబం కూడా లేదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా ప్రకటన చేయడం ద్వారా కేరళ ప్రభుత్వం భారతదేశంలోని తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, చైనా తర్వాత ప్రపంచంలోని 2వ ప్రాంతంగా రికార్డు నెలకొల్పింది. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, ప్రపంచంలో ఎన్నో ధనిక దేశాలున్నాయి. చిన్న చిన్న దేశాలను తమ అరచేతులు పెట్టుకొని అల్లాడిస్తున్న సామ్రాజ్యవాద దేశాలున్నాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా పావర్టీ ఫ్రీ దేశాలు లేవన్నది జగమెరిగిన సత్యం. ఇక కేరళ విషయానికి వస్తే, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తమ రాష్ట్రాన్ని పావర్టీ ఫ్రీ స్టేట్గా ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచిన అతి దారిద్ర్య నిర్మూలన ప్రాజెక్టు కృషి ఫలితం ఇది. దాదాపు 5 సంవత్సరాలుగా కేరళ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కృషి చేస్తూ వస్తోంది. మొదటగా కేరళ ప్రభుత్వం 2021 అతి దారిద్ర్యంలో ఉన్న 64,000 కుటుంబాలను గుర్తించింది. ఈ 64,000 కుటుంబాలే కేరళలో అతి పేద కుటుంబాలు. స్థిరమైన ఆదాయం లేకపోవడం, ఉండడానికి ఇల్లు లేకపోవడం, ఆహార లోపం, వైద్య సేవల లోటు, ఇలాంటి ప్రమాణాల ఆధారంగా ఆ కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాలకు ప్రత్యేక మైక్రోఫోన్లు రూపొందించి సాయం అందించారు. IFE మిషన్ ద్వారా గృహ నిర్మాణం, ఆహార భద్రత కల్పన, ఐడెంటిటీ డాక్యుమెంట్లు, ఆరోగ్య సదుపాయాలు, ఆర్థిక సహాయాల ద్వారా జీవన ప్రమాణాల పెంపు. దీంతో ఈ కుటుంబాలు అత్యంత దారిద్ర్యం నుంచి బయటపడగలిగాయి. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఈ విజయాన్ని ముగింపుగా కాకుండా కొత్త దశగా చూస్తోంది. పేదరికంలో ఉన్నవారు ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా? పేదరికం నుంచి బయటపడిన వారు తిరిగి పేదరికంలో పడిపోకుండా ఎలా కాపాడాలి? ఇవి చూసుకునేందుకు EPEP 2.0ను ప్రారంభించబోతుంది. అయితే కేరళ సాధించిన ఈ పురోగతిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా పలువురు ఎక్స్పర్ట్స్ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేరళ దేశానికి రోల్ మోడల్ గా మారిందని, మిగతా అన్ని స్టేట్స్ కూడా కేరళను ఫాలో కావాల్సిన అవసరం ఉందని ప్రశంసలు కురిపించారు నిపుణులు. కొంతమంది ఆర్థిక నిపుణులు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అతి దారిద్ర్యం అంటే ఏ నిర్వచనంతో నిర్ణయించారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అంత్యోదయ అన్న యోజన పథక గణాంకాలకు కొద్దిగా తేడా ఉందని, యువతలో నిరుద్యోగం, మహిళల ఉపాధి లోటు, అనాధికార రంగాల్లో ఉద్యోగాల పెరుగుదల సమస్య ఇంకా ఉన్నాయని, అలాంటప్పుడు పావర్టీ ఫ్రీ స్టేట్ గా ఎలా ప్రకటించుకుంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి కేరళ మంత్రి బి రాజేష్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఇంతవరకు ఇలాంటి ప్రభుత్వ పథకాలు అందుకొని పూర్తిగా బలహీన స్థితిలో ఉన్న కుటుంబాలు అవి అని, వీరి జీవితం ప్రభుత్వ సాయం లేకుండా సాగదని, అదే దారిద్ర్య రేఖకు
పేదరికపు నిర్వచనం అని ఆయన పేర్కొన్నారు. గత 4 ఏళ్లలో అనేక శాఖలు కలిపి ఈ 64,000 కుటుంబాలకు ఇల్లు, ఆహారం, వైద్య సేవలు, పిల్లలకు స్కాలర్షిప్లు వంటి అందించామని ఆయన పేర్కొన్నారు. ఈ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎప్పుడు ఉండేవే కానీ మనం అసలు విషయంలోకి వెళ్దాం. నీతి ఆయోగ్ 2021-2023 గణాంకాల ప్రకారం కేరళలో బహుముఖ పేదరికం రేటు 0.7 కంటే తక్కువగా ఉంది. అంటే దేశంలోని అత్యంత పేదరికం కలిగిన రాష్ట్రం కేరళ అని నీతి ఆయోగ్ 2023లోనే స్పష్టం చేసింది. ఒక్కసారి జాతీయ స్థాయిలో కూడా పురోగతి పరిశీలిస్తే వరల్డ్ బ్యాంక్ ప్రకారం 2010లో భారతదేశంలో అతి దారిద్ర్యం 16.2% గా ఉంది. కానీ 2023 నాటికి అది 2.3%కి పడిపోయింది. ఇక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం 2024లో 120 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. దేశంలోని 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 32.9% పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇక్కడ పేదరికం తగ్గిందని ప్రభుత్వాలు చెబుతున్న వాస్తవానికి పేదరికం మూలాలు ఇంకా విస్తృతంగా ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఆర్ రామ్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధి హామీ, గృహ నిర్మాణం, ఆర్థిక సాయం వంటి అనేక పథకాలు అమల్లో ఉన్నా అందరికీ చేరడం లేదన్నారు. ఇకపోతే పేదరికం అనేది ఒక స్థిరమైన స్థితి కాదు, అది ఆర్థిక వ్యవస్థలోని ఒడిదుడుకులకు లోనవుతుంటుంది. వరదలు, కరోనా వంటి మహమ్మారులు, నోట్ల రద్దు వంటి నిర్ణయాలు ఒక్క క్షణంలోనే మనుషుల జీవితాలను తారుమారు చేయగలవు. కాబట్టి నేడు పేదరికంలో నుంచి బయటపడిన వారు రేపు మళ్ళీ పేదరికంలోకి కూరుకుపోరని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఇక పేదరికం తగ్గిన అసమానత మాత్రం పెరుగుతోంది. జనాభాలో ఒక వర్గం మాత్రమే ప్రగతి సాధిస్తోంది, మిగతా వారు వెనుకబడిపోతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలోని మొత్తం సంపదనలో 1% కుటుంబాలు మాత్రమే నియంత్రిస్తున్నాయి. అయితే అట్టడుగునున్న 5% కుటుంబాలు రోజువారీ జీవనానికై పోరాడుతున్నాయి. విద్య, ఉపాధిని అందరికీ సమాన అవకాశాలుగా కల్పించడమే దీనికి శాశ్వత పరిష్కారం. ఇక దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారి జీవితం కూడా ఏమాత్రం సంతోషంగా లేదు. వాళ్లకు కాస్త కూస్త పని ఉన్నా వాళ్ళ జీవితం సుఖంగా లేదు. వాళ్ళ జీవితంలోని పేదరిక ఛాయలు అలాగే ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కేరళ మాత్రం ఇప్పుడు పావర్టీ ఫ్రీ స్టేట్ గా ఒక ప్రకటన చేసి దేశానికి ఒక దిక్సూచిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కేరళ ఇప్పుడు పూర్తి పేదరిక రహిత రాష్ట్రంగా కాకపోయినప్పటికీ అది భారతదేశానికి ఒక మోడల్ గా మారే స్ఫూర్తిదాయక ప్రయాణం. స్థిరమైన ప్రణాళికలు, ప్రజా భాగస్వామ్యం, సమాన అవకాశాలు కల్పిస్తే దారిద్ర్యాన్ని కూడా ఓడించవచ్చని కేరళ ఇప్పుడు మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్ గా మారింది. కేరళ సాధించిన ఈ పురోగతి పట్ల మీరేమనుకుంటున్నారు? మన దేశంలో పేదరికం పట్ల మీ అభిప్రాయం ఏంటి? పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇన్ఫో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం గోలిమార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.